वतन में कभी मधुबन में आप हमको बुलाते हो। आओ लाडले बच्चे कहकर हम पर प्यार लुटाते हो। ఓం శాంతి. అవ్యక్త చింతన 22వ భాగం. 17 మార్చి 2024 ఆదివారం రోజు జరిగిన అవ్యక్త మురళి ఆధారంగా మనం అవ్యక్త చింతన చేద్దాము. ఈ మురళి యొక్క రివైజ్ డేటు డిసెంబర్ 12, 1999. మురళి యొక్క హెడ్డింగు నాది నాది అనే దేహాభిమానాన్ని వదిలి బ్రహ్మబాబా యొక్క అడుగుపై అడుగు వెయ్యండి. ఇది మురళి యొక్క హెడ్డింగు. ఈ రోజుటి అవ్యక్త చింతనలో బ్రహ్మబాబా అవ్యక్తవతనంలో ఉంటూ పిల్లలైన మనందరినీ కూడా ఏమని ఆహ్వానిస్తున్నారు, అదేవిధంగా పురుషార్థం కొరకు బాప్దాదా చెప్పిన సహజ సాధనం ఏమిటి, స్థితిని తయారు చేసుకోవడంలో ఎటువంటి విషయాలపై గమనం ఉంచాలి అనేటటువంటి విషయాలను మనం అవ్యక్త చింతన చేద్దాము. బాప్దాదా ఈ మురళిలో బ్రాహ్మణాత్మల యొక్క విశేషతలను దేవత ప్రప్రథమ రాజకుమారుడు అయినటువంటి శ్రీకృష్ణుడితో పోల్చి చెప్పడం జరిగింది. బ్రాహ్మణాత్మల యొక్క మన భాగ్య నక్షత్రాన్ని చూస్తూ ఆ నక్షత్రం యొక్క మెరుపును చూస్తూ బాప్దాద ఎప్పుడు కూడా హర్షితమవుతూ ఉంటారంట. బాబా చెప్పారు, బ్రాహ్మణాత్మకు జన్మతోనే స్వయం బ్రహ్మ బాబా ద్వారా మస్తకంలో స్మృతి తిలకం దిద్దబడి ఉంది. మనం స్మృతి తిలకం బాప్దాద దిద్దుతున్నట్లుగా బాప్దాద ఒడిలో మనం ఆరామంగా ఉన్నట్లు చిత్రాన్ని విజువలైజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే ప్రతిరోజు అమృత వేళలో స్వయం మనందరం కూడా ఎవరికి వాళ్ళే నేను బాప్దాదా యొక్క ఒడిలో ఉన్నాను, బాప్దాదా నాకు అలంకారం చేస్తున్నారు అనే శుభ సంకల్పం చెయ్యాలి. బాప్దాదా ఈ మురళిలో చెప్పారు, తిలకం, కిరీటం, సింహాసనం. బ్రాహ్మణులైన మీకు జన్మతోనే స్వతహాగా ఈ మూడు లభించాయి. శ్రీకృష్ణుడికి కూడా లభిస్తాయి, కానీ అతనికి బాల్యంలోనే తిలకము, కిరీటం, సింహాసనం లభించవు. కానీ ఈ సంగమయుగంలో బ్రాహ్మణులైన మీకు తిలకము, కిరీటం, సింహాసనం ఈ మూడు ప్రాప్తించాయి అని బాబా చెప్పారు. మనందరం చాలాసార్లు అనేక మురళీల్లో వింటూ వచ్చాము ఈ తిలకము, కిరీటము, సింహాసనముల గురించి. తిలకము అంటే స్మృతి తిలకం. ఏమని స్మృతి తిలకం దిద్దరు? బాబా చెప్పారు, బిడ్డ నీవు ప్రపంచంలోనే ఈ విశ్వంలోనే అత్యంత భాగ్యశాలి ఆత్మవు. ఈ స్మృతి తిలకాన్ని మనం ఎల్లప్పుడూ కూడా దిద్దుకుంటూ ఉండాలి. విశేషంగా అమృత వేళలో ఈ తిలకాన్ని దిద్దుకోవాలి. అదేవిధంగా పవిత్రత యొక్క మహామంత్రం ద్వారా ప్రకాశ కిరీటాన్ని బాబా ఇచ్చారు. మనకి బాబా ధారణ చేయించారు. ఏ కిరీటం? ప్రకాశ కిరీటం. ప్రకాశ కిరీటం ఎలా ధారణ అవుతుంది? పవిత్రత యొక్క మహామంత్రము ద్వారా. మన యొక్క సంకల్పాలు, మాటలు మరియు కర్మలు సంబంధ సంప్రదింపులలో ఎంతగా పవిత్రత తొణకిసలాడుతుందో అంతగా మనకి ప్రకాశ కిరీటం లభిస్తుంది. ప్రకాశ కిరీటంతో పాటు బంగారు కిరీటం అనగా డబల్ కిరీటదారులుగా కూడా మీరు అవుతారు అని బాప్దాదా చెప్పారు. అంతేకాదు, భగవంతుడు స్వయంగా తన హృదయ సింహాసనాధికారులుగా కూడా తయారు చేశారు. కాబట్టి మనము ఏ సింహాసనంలో కూర్చోవాలి? ఎల్లప్పుడూ హృదయ సింహాసనాధికారులుగా. బాబా యొక్క హృదయం అనే సింహాసనంలో ఎల్లప్పుడూ కూర్చోవాలి. బాబా యొక్క హృదయం అనే సింహాసనంలో కూర్చోవాలి అంటే ముందు మనం
ఏ సింహాసనంలో కూర్చోవాలి? భృకుటి అనే సింహాసనంలో కూర్చోవాలి. ఎంతగా మనం ప్రతిరోజు కూడా కర్మలు చేస్తూ, కర్మ సన్యాసం చేయమని ఎప్పుడూ బాబా చెప్పారు. మనకి బాబా ఇచ్చింది కర్మయోగి అనే టైటిల్. కాబట్టి ప్రతి పని చేస్తూ కూడా ఎలా చేయాలి? మా అమ్మ జీవన చరిత్రలో మనం తెలుసుకున్నాం. మా అమ్మ ఏమని చెప్పేవారు? ఈ శరీరము నాకొక ఉపకరణం, ఒక ఇన్స్ట్రుమెంట్. ఈ శరీరం ద్వారా పనులు చేయిస్తున్నాను. నేను ఆత్మ రాజుని, ఈ కర్మేంద్రియాలకి రాజుని, సూక్ష్మేంద్రియాలకి రాజుని. ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయిస్తున్నాను అనే అభ్యాసం మా అమ్మ ఎప్పుడూ చేస్తూ ఉండేవారు. అదేవిధంగా మనం ఎప్పుడైతే ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థం చేస్తూ భృకుటి సింహాసనంలో కూర్చుని ఆత్మనైన నేను మాట్లాడుతున్నాను, ఆత్మనైన నేను చెవుల ద్వారా వింటున్నాను అంటే ఎప్పుడైతే మనం ఆత్మాభిమాని స్థితిని అభ్యాసం చేస్తూ ఉంటామో, ఆత్మ 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 ఈ స్వరూపంలో స్థితులైపోతామో అప్పుడు భృకుటి సింహాసనంలో కూర్చోగలుగుతామో. ఎప్పుడైతే భృకుటి సింహాసనంలో కూర్చోగలుగుతామో ఆటోమేటిక్గా మనలో దివ్య గుణాలు అనేటటువంటివి ధారణ జరుగుతూ ఉంటాయి. దివ్య గుణాలు ధారణ జరుగుతూ ఉంటే అటువంటి పిల్లలు బాప్దాద యొక్క హృదయం అనే సింహాసనంలో స్థిరంగా కూర్చోగలరు. కాబట్టి బాప్దాద చెప్పినట్లుగా ఈ స్మృతి తిలకం, అదేవిధంగా పవిత్రత ద్వారా ప్రకాశ కిరీటం మరియు బాబా యొక్క హృదయ సింహాసనం, ఈ మూడు కూడా మనం ప్రతిరోజు యోగంలో గుర్తు చేసుకుంటూ ఉండాలి. పర్టికులర్గా మనం విశేషమైన యోగాభ్యాసాలు చేస్తూ ఉండొచ్చు, అనేక రకమైన స్థితులను ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు. ఏ సెంటర్ వాళ్ళు ఆ సెంటర్లో ఒక విశేషమైన యోగా కామెంటరీ చేసుకుంటూ ఉండవచ్చు. కానీ వాటితో పాటు మనం తప్పకుండా చేయాల్సిన అభ్యాసము అమృత వేళలో తిలకం దిద్దుకోవటం, బాప్దాదా చేత కిరీటం పెట్టించుకోవటం, అలాగే బాబా యొక్క హృదయం అనే సింహాసనంలో కూర్చున్నట్లు బాప్దాదా మన నుదిటిపై భాగ్యరేఖను, భాగ్య నక్షత్రాన్ని దిద్దుతూ ఉన్నారు, మెరుగులు దిద్దుతూ ఉన్నారు వజ్రానికి అనే అనుభూతి చేసుకుంటూ ఉండాలి. అనుభూతి చేసుకోవడం అంటే యోగంలో కూర్చున్నప్పుడు మనం సూక్ష్మ రూపంలో బాప్దాదా ఒడిలో ఉన్నట్లు, బాప్దాదా స్వయంగా భాగ్య నక్షత్రాన్ని మన మస్తకంపై రాస్తున్నట్లు చూడాలన్నమాట. విజువలైజ్ చేయాలి. ఎంతగా మనం బుద్ధి ద్వారా విజువలైజ్ చేసుకుంటూ ఉంటామో, అనగా ఆ దృశ్యాన్ని తదేకంగా చూస్తూ ఉంటామో అంతగా మనకి స్మృతి బలం అనేది పెరుగుతుంది. మనం ఎప్పుడూ కూడా మన శ్రేష్ట భాగ్యాన్ని మర్చిపోకూడదు. ఎందుకు మర్చిపోతాం? మర్చిపోవడం అనేది అజ్ఞానం కదా. ఎందుకంటే ఇది జరగనిది కాదు. గత కల్పంలో ఆల్రెడీ జరిగిన విషయమే. గత కల్పంలో మనం డబల్ కిరీటదారులుగా ఉన్న విషయమే. లేని విషయాన్ని ఊహించుకోవడం అంటే కొద్దిగా కష్టం. కానీ జరిగిన విషయాన్ని, 5000 సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని, అందున కేవలం ఒకసారి కాదు, లెక్కలేనన్ని సార్లు జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది. కాబట్టి ఈ విశేషమైన డ్రామా జ్ఞానాన్ని మనం ఉపయోగించుకుంటూ మన శ్రేష్ట భాగ్యాన్ని ఎల్లప్పుడూ స్మృతిలో ఉంచుకోవాలి. ఈ బాబా చెప్పినటువంటి ఈ శ్రేష్ట భాగ్యం యొక్క స్మృతిని మనం ఉంచుకున్నట్లయితే ఎప్పుడూ కూడా సదా సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటామట, ఉమంగ ఉత్సాహాలతో ఉంటాం. ఇది ఒక వ్యాక్సిన్ లాంటిది. బ్రాహ్మణాత్మలందరికీ మాయ ఏ రూపంలో వస్తుందంటే నిరాశ నిస్పృహలు, అంటే ఇదే పురుషార్థం చేస్తూ ఉంటామా, ఇలాగే చేస్తూ ఉంటామా, ఇలాంటి రూపాల్లో తీసుకువెళ్తూ ఉంటుంది. కాబట్టి మనం శ్రేష్ట భాగ్యాన్ని పదే పదే మన మనసుకు స్మరణ తెప్పిస్తూ ఉండాలి. కాబట్టి తండ్రి అయిన పరమాత్మ ద్వారా ఈ 3 ప్రాప్తులు లభించడం అనేది ఏంటంటే కేవలం బ్రాహ్మణాత్మల భాగ్యంలో మాత్రమే ఉంది. కాబట్టే నా పిల్లలు ప్రతి ఒక్కరూ
మస్తకంపై ఎంత పెద్ద భాగ్య నక్షత్రం మెరుస్తుంది అని బాప్దాదా చూశారు. ఇలాంటి భాగ్య నక్షత్రం మీలో మీకు కనిపిస్తుందా అని బాబా అడిగారు. బాబా అయితే ఎల్లప్పుడూ పిల్లల ప్రతి ఒక్కరి మస్తకంపై భాగ్య నక్షత్రం మెరుస్తూ ఉన్నట్లు చూస్తారు. మరి మనకి కూడా మన బ్రుకుటిలో మన మస్తకంలో ఉన్న భాగ్య నక్షత్రం చూసుకుంటున్నామా, కనిపిస్తుందా? ఎవరికి వాళ్ళే విచారసాగర మదనం చెయ్యాలి. ఎప్పుడైతే భాగ్య నక్షత్రం మెరుస్తుందో ఆ మెరుపు ఊరుకునే ఉంటుందా? ఆ మెరుపు ఉమంగ ఉత్సాహాన్ని కూడా తీసుకొస్తుంది. అంటే ఈ జ్ఞానం అనేది మనం చెప్తే అర్థమయ్యేది కాదు, అనుభూతి చేసుకుంటేనే అర్థమవుతుంది. అదేవిధంగా మన భాగ్య నక్షత్రం యొక్క మెరుపు స్వయానికి స్వయం మనమే తెలుసుకోగలుగుతాం. బాప్దాదా ఎలాగో చెప్తూనే ఉంటారు, మనకి మనం కూడా ఎలా తెలుసుకోవాలి మన యొక్క భాగ్య నక్షత్రం యొక్క మెరుపు అంటే మన యొక్క ఉమంగ ఉత్సాహాలు. ఈ బ్రాహ్మణ జీవితంలో సదా ముందుకు వెళ్తూ ఉండటం, అందరిలోని దివ్య గుణాలు చూడటం, ఇది మన విశేషతను తెలుసుకుని బాబా కార్యంలో ఆ విశేషతను ఉపయోగించటం. ఈ విధంగా బాబాను తెలుసుకోవటం ఒక అదృష్టం. బాబా అంటారు కదా, కోట్లలో కొద్దిమందే నన్ను గుర్తించారు అని. మరి లాస్ట్ నెంబర్లో ఉండే పోసు కూడా చాలా విశేషమైనది అని ఎందుకు బాబా చెప్తారు? ఎందుకంటే లాస్ట్ నెంబర్లో ఉన్న బిడ్డ అయినా సరే కోటిలో కొంతమంది, ఆ కొంతమందిలో కూడా ఒకరు నన్ను గుర్తించారు అని బాబా చెప్తారు కదా. బాబాను గుర్తించడమే భాగ్యం. బాబా చదువును చదువుకోవడమే ఒక భాగ్యం, ఒక అదృష్టం. బాబా చెప్పినట్లు నడుచుకోగలగడం ఒక అదృష్టం. మరి అన్ని అదృష్టాలు కలిపితే మన భాగ్య నక్షత్రం తయారవుతుంది. బాప్దాదా పిల్లలైన మిమ్మల్ని ఎప్పుడు చూసినా కలిసినా ప్రతి ఒక్కరి మస్తకంలో నక్షత్రం మెరుస్తూ ఉండడం చూసి హర్షితమవుతారు, చాలా సంతోషపడిపోతారు. బాప్దాదా నా పిల్లల్లో భాగ్య నక్షత్రం మెరుస్తూ ఉంది. అయితే బాబాయి మురళీలో చెప్పారు, ఈ నక్షత్రం మెరుస్తూ మెరుస్తూ మెరుపు ఎందుకు తగ్గిపోతుంది? దీనికి కారణం మీ అందరికీ బాగా తెలుసు అని బాబా అంటున్నారు. బాబా ప్రశ్న అడుగుతారు, అలాగే జవాబు చెప్తారు, మన చేత చెప్పిస్తారు, మన చేత ఆలోచింప చేస్తారన్నమాట. పిల్లలందరికీ తెలుసు భాగ్య నక్షత్రం యొక్క మెరుపు సదా ఉండటలేదు. ఒక్కోసారి మెరుస్తుంది, ఒక్కోసారి కొద్దిగా మెరుపు తగ్గుతుంది. దీనికి గల కారణం ఏంటి అని, ఒకవేళ కారణం ఏంటి అనేది మనకి మనం చింతన చేసుకోవాలి. బాబా చెప్పారు, సూర్యవంశీయులుగా అవ్వాలని మీరందరూ లక్ష్యం గురించి చెప్తారు కదా, చంద్రవంశీయులుగా అవుతామని ఎవరూ చెప్పరు. మేము నెంబర్ 1 సూర్యవంశీయులుగా అవ్వాలనే చెప్తారు. మరి సూర్యవంశీయులు నెంబర్ 1లోకి రావాలి అంటే సూర్యవంశీయులైన లక్షణాలు కూడా సదా కనిపించాలి కదా అని బాబా అంటున్నారు. లక్ష్యం ఎలా అయితే ఉందో లక్ష్యం బాగా పెట్టుకున్నారు, మరి ఆ లక్ష్యాన్ని లక్షణాల్లో చూపించాలి కదా అని బాబా చెప్పారు. నెంబర్ 1 సూర్యవంశీయుల గుర్తు ఏమిటి? సూర్యవంశీయుల గుర్తు సదా విజయులు. విజయులు కాదు, సదా విజయులు అని బాబా అన్నారు. కాబట్టి మన యొక్క స్థితిని సదా అన్న దాన్ని అండర్లైన్ చేసుకోవాలి. సదా ఏకరసంగా ఉండాలి, సదా విజయులుగా ఉండాలి అంటే సదా ఒక్క బాబా స్మృతిలోనే ఉండాలి. ఈ విషయం మనందరికీ తెలుసు. కానీ సదా ఏకరసంగా మరియు సదా విజయులుగా ఎప్పుడు అవుతాము? బాబా అంటున్నారు, తండ్రి సమానంగా అవ్వాలనే లక్ష్యం పెట్టుకున్నప్పుడు, తండ్రి సమానంగా అవ్వాలి అని మన లక్షణాలు చూపించినప్పుడు విజయులుగా అవుతాం. ఎలా విజయులుగా అవుతాం? సదా. ఎందుకంటే తండ్రి సమానంగా అవ్వాలి, నేను బాప్ సమాన ఆత్మను అని మనందరం కూడా స్వమానం రాసుకుంటాం. తండ్రి సమానంగా అవ్వాలనే లక్ష్యం పెట్టుకోవడం కూడా చాలా గొప్ప విశేషం. కానీ ఆ గొప్పతనాన్ని మనం కర్మలలో చూపించాలి కదా.
నెంబర్ వన్గా అవ్వడము అంటే బ్రహ్మబాబాను అనుసరించటం. బాప్దాదా ఇంతకుముందు అనేక అవ్యక్త మురళీల్లో కూడా చెప్పారు. ఇక్కడ కొత్తగా మార్గాన్ని వెతికే అవసరం ఏమీ లేదు. జ్ఞానంలో రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. బాబా A to Z మనకి మన పురుషార్థం ఉన్నతిలోకి వెళ్ళడానికి కావలసిన జ్ఞానాన్ని బాప్దాదా తన యొక్క అమూల్య మహావాక్యాల ద్వారా ఇచ్చేశారు. ఎప్పుడైతే మనం ఈ మహావాక్యాల యొక్క చింతన చేస్తూ ఉంటామో అప్పుడు అందులోంచి మనకు ఒక మార్గం కనిపిస్తుంది. అందువలన బాబా యొక్క మురళిని మనం మురళి ముందు ఎంతగా యోగం చేస్తామో, యోగం చేసి మురళి వింటామో అప్పుడు మన బుద్ధి పాత్ర బంగారంగా అయ్యి ఆ బుద్ధిలో బాప్దాదా చెప్పినటువంటి మహావాక్యాలు ప్రింట్ అవుతాయి, కూర్చుంటాయి. కాబట్టి బాబా అన్నారు, భాగ్య నక్షత్రం ఎందుకు మెరవటం లేదు అంటే లక్ష్యమేమో సూర్యవంశులుగా అవ్వాలని లక్ష్యం పెట్టుకున్నారు. మరి లక్షణాలు ఆ విధంగా ఉన్నాయా? తండ్రి సమానంగా అవ్వాలనే లక్ష్యం పెట్టుకున్నారు. మరి తండ్రి సమానంగా అవ్వడం అంటే ఏంటి? తండ్రి సదా సహజంగా విజయస్వరూపుడు. ఒకవేళ ఏకర స్థితి లేకపోతే నంబర్ వన్గా ఎలా అవుతాము? కాబట్టి తండ్రి సమానంగా అవ్వాలి అని అనుకున్నప్పుడు బాబా చెప్పినట్లుగా నెంబర్ వన్గా అవ్వాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి? మన పురుషార్థం ఎలా ఉండాలి అంటే బాబా ఒకటే చెప్పారు ఈ మురళిలో, నెంబర్ వన్గా అవ్వడము అంటే బ్రహ్మ బాబాను అనుసరించటం. కాబట్టి ఇంకేమీ ఆలోచించకండి. ఇప్పుడు చూడండి, ఎక్కడికైనా ఏదైనా ప్రదేశానికి వెళ్ళాలనుకుంటే అంతకుముందు వెళ్ళిన వారి కాలి గుర్తులు అనుసారంగా సహజంగా చేరుకుంటాం. ఆ గుర్తులు లేవనుకోండి, అడ్రస్ కనుక్కుంటూ వెళ్ళడము చాలా కష్టం అవుతుంది, ప్రయాస అయిపోతుంది. కానీ ఇక్కడ బాబా మనకి చాలా సహజమైన యుక్తి చెప్పారు, సహజ సాధనం చెప్పారు. ఏంటి అంటే బ్రహ్మబాబాను అనుసరించడంలో శ్రమ అనేది ఉండదు. బ్రహ్మబాబా యొక్క పాదము అంటే అడుగు. ప్రతి కర్మరూపి అడుగులే వారి పాదగుర్తులు. కనుక వారి పాదగుర్తులపై పాదం వేసి నడవడం, ముందుకెళ్ళడం ఎంత సహజం. ఇంకొత్తగా ఆలోచించేది ఏమీ లేదు. పాదంపై పాదం అంటే అడుగుపై అడుగు వేసుకుని ముందుకెళ్ళిపోవటం. బాబా చెప్పారు, మీరు ఏ పని చేసినా సరే, మనసా సంకల్పాలు చేస్తున్నా సరే, మాటలు మాట్లాడుతున్నా, కర్మ చేస్తున్నా, ఎవరితో అయినా సంప్రదింపుల్లోకి వచ్చిన కార్య వ్యవహారాలు చేస్తున్నా సరే, ప్రతి కర్మ చేసే ముందు బ్రాహ్మణాత్మనైన నేను చేసే కర్మ బ్రహ్మబాబా సమానంగా ఉందా అని కొద్దిగా ఆలోచించండి. మరి ఏ కర్మ చేసినా అంటే నేను సంకల్పం చేసే ముందు కూడా ఈ సంకల్పం బ్రహ్మబాబా చేసే సంకల్పంలా ఉందా అన్న ఆలోచన రావాలి. ఆలోచన రావాలి అంటే మనం అంతర్ముఖత స్థితిని అనేది అభ్యాసం చేయాలి. ఈ జ్ఞాన మార్గం అనేది ఎంత సహజమో ఈ మార్గంలో నడవడం కూడా అంతకంటే సహజం. ఎందుకంటే మనం ధైర్యం అనే ఒక అడుగు వేసినప్పుడు బాప్దాదా 1000 అడుగుల సహాయం చేయడానికి బంధింపబడి ఉంటారు. కాబట్టి మనం ఈ అంతర్ముఖత స్థితి అనేది అంటే బాహ్యముఖతలోకి రాకుండా ఉండటం, వేరే వాళ్ళ గురించి వ్యర్థ చింతన, పరచింతన, పరమతం వీటన్నిటికీ దూరంగా ఉండాలి. ప్రస్తుత సమయంలో బాబా ఇంకా ముందు మురళిలో చెప్పారన్నమాట. ఇంకా ఏంటంటే ప్రస్తుత సమయంలో నెగిటివ్ వ్యర్థ సంకల్పాల రూపంలోనే మాయ అత్యధికంగా వస్తుందని. కాబట్టి మన సంకల్పం బ్రహ్మబాబాలా ఉందా లేదా, మాట అలా ఉండాలి. మాట అంటే బ్రహ్మబాబాలాగే మాట్లాడడం కదా, అందులో భావము బ్రహ్మబాబా వలె ఉందా లేదా. బ్రహ్మబాబా ఏ మాట మాట్లాడినా ఆ మాటలో ఏమి ఇమిడి ఉండేవి? విశ్వ కళ్యాణం. ఆ బిడ్డ ఈ జ్ఞానంలో నడవదని తెలుసు, కానీ ఆ బిడ్డ పట్ల శుభభావన ఉంచుకుని ఆ ఆత్మతో మాట్లాడుతూ ఉండేవారు బ్రహ్మబాబా. అంటే మాటే సరళంగా ఉండడం కదా, ఆ మాటలో భావం కూడా
ఎంత సరళంగా ఉండాలి, శుభంగా ఉండాలి. అలాగే ఏ కర్మ చేసినా కూడా అలౌకికంగా ఉండాలి. ఆ కర్మలో పవిత్రత అనేది రిప్రజెంట్ అవ్వాలి, పవిత్రత అనేది కనిపించాలి. ఏ వ్యవహారం చేస్తున్నా సరే ఇది బ్రహ్మబాబాకి నచ్చాలి, నచ్చుతుందా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. ఒకవేళ బ్రహ్మబాబాకు నచ్చదు, బ్రహ్మబాబాకు సమానంగా లేదు ఇది, ఈ మాట సరిగ్గా లేదంటే మాట్లాడడం మానేయాలి. ఆ మాట రాకూడదు మన నోట్లోంచి, అయ్యా ఆ పని చేయకూడదు, ఆ ఆలోచనే ఉండకూడదు. ఆలోచనే లేకపోతే ఇంకా మాట కర్మ ఇంకా ఎక్కడొస్తుంది? బ్రహ్మబాబా అడుగు ఒకటి, నా అడుగు మరొకటి అయితే బాబా సమానంగా అవ్వాలనే లక్ష్యము, గమ్యం ఎలా చేరుకోగలుగుతాం? ఒక రకంగా చెప్పుకోవాలి అంటే మనం బాబా సమానంగా అవ్వాలని లక్ష్యం పెట్టుకున్నామని స్వయానికి తెలుసు, అందరికీ తెలుసు. కానీ అందరి ముందు కూడా మనం మామూలుగా బాహ్యతహంగా అన్ని నియమాలు పాటిస్తున్నట్లు, పురుషార్థం చేస్తున్నట్లు కనిపించి, కానీ బయటికి అడుగులు వేస్తున్నాం. కానీ అంతర్గతంగా బ్రహ్మబాబా అడుగు ఒకటి, మన అడుగు ఒకటి అయిపోతుంది అనుకోండి, మనల్ని మనం మోసం చేసుకున్నట్లే కదా, మన మార్కులు మనం చేతులారా తగ్గించుకున్నట్లే అవుతుంది కదా. కాబట్టి బ్రహ్మబాబా అడుగు నా అడుగు ఒకటి అవ్వాలి అంటే మనం అంతర్ముఖత అనే గుహలో ఉండాలి. అంతర్ముఖత అనేది నేర్చుకోవాలి. శుభ సంకల్పాలు అనేవి చేయడం తెలుసుకోవాలి. శుభ సంకల్పాల యొక్క ఖజానా ఎక్కడి నుండి లభిస్తుంది? బాప్దాదా చెప్పిన మురళీల ద్వారా లభిస్తుంది. మురళీలు మనం ఎంత శ్రద్ధగా వింటామో, పూర్తి మురళి చదివేసామని పొంగిపోవడం కాదు. ఒక పాయింట్ విన్నా సరే ఆ పాయింట్ని మనం మనసులో పెట్టుకుని, బుద్ధిలో నింపుకుని దాన్ని ధారణ చేయగలిగినప్పుడు దాని తాలూకా విశేషమైన ఉపయోగం ఉంటుంది. అంతేగాని పూర్తి మురళి వినేసాను లేదా చదివేశాను అన్నా మనకి ప్రయోజనం ఉండదు. కాబట్టి బ్రహ్మబాబాలాగే నా సంకల్పం ఉండాలి, మాట ఉండాలి, కర్మ ఉండాలి. ఒకవేళ బ్రహ్మబాబా యొక్క ప్రతి అడుగు సమానంగా అడుగుపై అడుగు అనుసరిస్తూ ఉన్నామనుకోండి, మనకు పురుషార్థంలో కష్టమే ఉండదు, చాలా సహజంగా ఉంటాం. ఈ విషయంలో మనం కొద్దిగా అటెన్షన్ పెట్టుకోవాలి. సరళత, సహజ పురుషార్థం అనే పేరు చెప్పి అన్నిటినీ వదిలేసి తేలిగ్గా ఉండడం అది సహజ పురుషార్థం అనిపించుకోదు. బ్రహ్మబాబా యొక్క బాధ్యత ఎంత పెద్ద బాధ్యత. ఆ ప్లేస్లో, ఆ పొజిషన్లో కూర్చుని ఉంటే అప్పుడు తెలుస్తుంది అన్నమాట. అంతేగాని బ్రహ్మబాబాలోకి శివబాబా వచ్చారు కాబట్టి బ్రహ్మబాబాకి అంతా ఈజీయే, నీవే కాబోయే నారాయణుడివి, నీవే శ్రీకృష్ణుడుగా జన్మిస్తావు, సత్యయుగపు ప్రప్రథమ రాజకుమారుడివి అని చెప్పినా సరే, స్వయంగా శివబాబా చెప్పినా సరే, బ్రహ్మబాబా పురుషార్థం ఎలా ఉండేది మనందరికీ తెలుసు కదా. తర్వాత బ్రహ్మబాబా అవ్యక్తమైన తర్వాత డైరీలు చూస్తే మొత్తం డైరీల నిండా ఒకటే శబ్దంతో నిండిపోయింది, ఆత్మ ఆత్మ ఆత్మ. రాధా ఒక ఆత్మ, యశోద ఒక ఆత్మ, కిషోర్ ఒక ఆత్మ. ఇలా ప్రతి ఒక్కరిని కూడా స్వయాన్ని స్వయం ఆత్మగా అనుకోవటం, సోదరాత్మని ఆత్మ అనే స్థితిలో చూడటం బ్రహ్మబాబా యొక్క పురుషార్థం. అంతిమ సమయం వరకు కూడా స్వయం బ్రహ్మబాబా ఉన్నతి కొరకు మరియు పిల్లలైన మనందరి ఉన్నతి కొరకు. ఎందుకంటే శివబాబాకి తెలుసు కదా, మోడల్గా బ్రహ్మబాబాని చూపిస్తారు కాబట్టి బ్రహ్మబాబాని మనకందరికీ ఒక ఉదాహరణమూర్తిగా, ఒక శాంపుల్గా చూపించారన్నమాట. మరి ఈ శాంపుల్ లభించింది కాబట్టి ఈ శాంపుల్గా కూడా మనం తయారవ్వడం ఎంత సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు తయారు చేయాలన్నా, లేకపోతే ఒక పదార్థం తయారు చేయాలన్నా ముందు తయారు చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని అడిగి తెలుసుకుంటాం, వాళ్ళు ఎలా చేశారో అలా చేయడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి అదేవిధంగా బ్రహ్మబాబా చేసినట్లు చేస్తే చాలు, సంపూర్ణ గమ్యానికి చేరుకుంటాం. కాబట్టి విశేషంగా బాప్దాదా చెప్పారు, ఈరోజు వతనంలో బ్రహ్మబాబా పిల్లలైన మీ అందరినీ అవ్యక్త ఫరిస్తాలుగా అవ్వాలని ఆహ్వానిస్తున్నారు. ప్రతిరోజు కూడా ఇప్పటికీ కూడా బ్రహ్మబాబా మనందరి పురుషార్థం ఉన్నతి చేయడానికి, పిల్లలు మీరందరూ అవ్యక్త ఫరిస్తాలుగా రండి, బాప్దాదాను కలుసుకోండి వతనంలో అని పిలుస్తూనే ఉన్నారు. బ్రహ్మబాబా యొక్క ఆహ్వాన గీతం పాట లేక మధుర ఆహ్వానపు పిలుపు మీకు వినిపించటం లేదా అని బాప్దాదా అడిగారు.
బాప్దాదా అడుగుతుంటారు కదా, మీ భక్తుల యొక్క పిలుపులు వినిపించటం లేదా, దుఃఖం అశాంతులతో ఉన్న విశ్వంలోని ఇతర ఆత్మల పిలుపులు మీకు వినిపించటం లేదా. అలా బ్రహ్మబాబా వతనంలో పిల్లలైన మనందరినీ కూడా ఏ విధంగా తయారవ్వాలని పిలుస్తున్నారు? అవ్యక్త ఫరిస్తాలుగా. మరి మనందరం అవ్యక్త ఫరిస్తాలుగా అయ్యామా? బాబా ఏమని ఆహ్వానిస్తున్నారు? రండి పిల్లలు, మధురమైన పిల్లలు, త్వర త్వరగా రండి అనే పాట లేక పిలుపు మీకు వినిపించటం లేదా? బ్రహ్మబాబా యొక్క ఆహ్వానాన్ని వినండి, గ్రహించండి. ఏమని ఆహ్వానిస్తున్నారు బాబా? పిల్లలు వతనానికి రండి, అవ్యక్త ఫరిస్తాలుగా ఈ రండి. అంటే మనం రాంగ్గా అర్థం చేసుకోకూడదు, తప్పుగా అర్థం చేసుకోకూడదు. బాబా వతనానికి వచ్చేమన్నారు కదా అని మనం శరీరం వదిలేసి పూర్తిగా వతనానికి వెళ్ళిపోమని కాదు ఇక్కడ బాబా చెప్పేది. పిల్లలు మీరు సాకారంలో ఉంటూనే అవ్యక్త ఫరిస్తాలుగా అయ్యి రండి. వతనంలో బాప్దాదా ఉన్నారు, విశ్వ కళ్యాణ కార్య సేవ చేస్తున్నారు. బ్రహ్మబాబా ఒకటే చెప్పారు, పిల్లలందరూ 99వ సంవత్సరం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఏమవుతుంది, ఎలా అవుతుంది, ఇలా అవుతుందా, అలా అవుతుందా, ఇది అవుతుందా, ఇది ఇలా అవ్వదు కదా, ఇలా జరుగుతుందో ఏమిటి, ఇలాంటి ఆలోచనలోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. బాబా అంటున్నారు, ఒకసారి అవునులే జరుగుతుందిలే అనుకుంటారు, ఒక్కోసారి ఇది జరగదని ఆలోచిస్తారు. ఈ పాటే పాడుకుంటూ ఉండిపోతున్నారు. అది 1999 కావచ్చు, 2024 కావచ్చు, 27 కావచ్చు, అది ఏదైనా సరే బాబా ఒకటే చెప్పారు, ఈ జరుగుతుందా జరగదా అనే సంకల్పాల పాటే పాడుతున్నారు. కానీ మీ ఫరిస్తా స్థితిలో, సంపూర్ణ స్థితిలో తీవ్ర వేగంతో ముందుకు వెళ్ళే శ్రేష్ఠ సంకల్పాలు తక్కువగా చేస్తున్నారు. 5000 సంవత్సరాల డ్రామా చక్రంలో ఏది జరగాల్సి ఉందో అది తప్పకుండా జరుగుతుంది. కానీ ఈ అమూల్యమైన సంగమ యుగంలో ఇది జరుగుతుందా, ఇది జరగదా అని ఆలోచించడం అనేది అది ఆ సంకల్పమే చేయకూడదని బాబా చెప్తున్నారు. మనం ఎప్పుడు కూడా ఎందులో బిజీగా ఉండాలి? మన ఫరిస్తా స్థితిని తయారు చేసుకోవడంలో బిజీగా ఉండాలి. మన సంపూర్ణ స్థితిలో తీవ్ర వేగంతో ముందుకు వెళ్ళడానికి శ్రేష్ఠ సంకల్పాలు చేసుకోవడంలో బిజీగా ఉండాలి. ఎందుకంటే ఏది జరిగేది ఉందో అది చెప్పారు కదా బాబా. వినాశనం ఎప్పుడవుతుంది, దీని మీద ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మన స్థితిని తయారు చేసుకోవటం అనేది చాలా ముఖ్యం. ఏమైనా జరగనివ్వండి, కానీ మీ లక్ష్యం ఏంటి? ఏ లక్ష్యము? బ్రహ్మబాబా సమానంగా ఫరిస్తాగయ్యే లక్ష్యాన్ని పెట్టుకోండి. శరీరం వదిలేసిన తర్వాత వతనంలో ఫరిస్తాలాగా వెళ్ళడం కాదు. ఈ సాకార లోకంలో ఉంటూనే ఎలా అయితే వతనానికి బ్రహ్మబాబా ఫరిస్తాగా అయి వెళ్ళారో, ఫరిస్తాగా అయి ఉండి సేవ చేస్తున్నారో, అదే విధంగా మనం కూడా అవ్యక్త ఫరిస్తాలుగా అవ్వండి పిల్లలు అని బ్రహ్మబాబా పదే పదే మనల్ని ఆహ్వానిస్తున్నారు. మధురమైన ఆహ్వానపు పిలుపు అన్నారు బాబా, మధురమైన ఆహ్వాన గీతం అన్నారు బాబా. కాబట్టి ఈరోజు విశేషంగా ఈ ఎపిసోడ్లో మనం విన్నట్లుగా మన యొక్క స్మృతి తిలకాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే కిరీటాన్ని, సింహాసనాన్ని స్మృతి ఉంచుకోవాలి. అలాగే బ్రహ్మబాబా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మనందరం కూడా అవ్యక్త ఫరిస్తాగా అవ్వడంలో బిజీగా అవ్వాలి తప్ప ప్రాపంచిక విషయాల్లో ఇది అవుతుందా లేదా, ఇలా జరుగుతుందా అనే విషయాలకే మనం వెళ్ళకూడదు, టైం వేస్ట్ చేసుకోకూడదు. మిగతా భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాము. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే. अच्छा, ओम शांति. हम पर जो उपकार किया, हम पर जो उपकार किया, अपना